వాణిజ్య స్థాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తోంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం. లక్షలు పోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి పాడికాలం తగ్గి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యల నుండి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలి. సాలుకు ఒక దూడ ఏడాది పొడవునా పాల దిగుబడి అన్న సూత్రమే పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం పశువు ఈనిన 3వ నెలలోనే చూలు కట్టించాలి. కానీ చాలామంది రైతులు పశువును త్వరగా కట్టేస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహతో త్వరగా చూలు కట్టించరు. దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది. ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని 10 మాసాలు పాలిచ్చి 2 మాసాలు వట్టిపోతూ ఉంటాయి. గేదెల్లో అయితే వట్టిపోయే కాలం 2 నుంచి 4 నెలలుంటుంది. సాధారణంగా పాడి పశువులు 10 ఏళ్లలోపు కనీసం 5-6 సార్లు ఈనితే పశుపోషణ లాభసాటిగా ఉంటుంది. పుట్టిన పెయ్యి దూడల్లో మేలైన వాటిని ఎంపిక చేసుకుని శ్రద్ధతో పోషిస్తే త్వరగా పెరిగి 2 ఏళ్లకే ఎదకొచ్చి 3 ఏళ్లలోపు మొదటిసారి ఈనుతాయి. పోషణ బాగుంటే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. పూర్వం పశువులను చూడి కట్టించడానికి ప్రతి గ్రామంలో ఒక ఆంబోతు, ఒక దున్నను పోషించేవారు. కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వేలాది మైళ్ల దూరంలో ఉన్న ఆబోతు, దున్న వీర్యాన్ని తెప్పించి జాతిని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది. సాధారణంగా ప్రభుత్వ పశు వైద్యశాలల్లో ఇలాంటి వీర్యదాన కార్యక్రమాలను పశుసంవర్ధక శాఖ నిర్వహిస్తోంది. ముఖ్యంగా వేసవిలో పాడి పశువుల పునరుత్పత్తి యాజమాన్యం గురించి వివరాలు తెలియజేస్తున్నారు పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ ఈ సునీల్ ఆనంద్. ముఖ్యంగా వేసవిలో మనం చూసినట్లయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. పాడి పశువులు ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత వల్లే వచ్చే అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అది మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే ఒత్తిడి నుంచి పశువులకి ఉపశమనం మనం కల్పించాల్సి ఉంటుంది. రైతు సోదరులు, పాడి రైతులు కల్పించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఒత్తిడి వల్ల పాల దిగుబడి తగ్గిపోవడం, తర్వాత పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతినడం జరుగుతుంది. ఇప్పుడు అధిక ఒత్తిడిని అధిగమించడానికి మనం ఏం చేయాలి అని అంటే ఆ ఉష్ణోగ్రతలు తక్కువ ఉండే సమయం, అంటే పొద్దున్నే ఉదయం కాలం లేకపోతే సాయంత్రం మాత్రమే మేతకు తీసుకెళ్ళాలి. ఒకే దగ్గర కట్టేసి ఉంచే పశువుల్లో అయితే ఖచ్చితంగా నీడ కింద ఉండేలాగా పశువుల్ని మనం చూసుకోవాలి. తర్వాత అధిక ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి నీడని ఉంచాలి. షెడ్ కింద లేదా యాస్బెస్టాస్ లేదా టిన్ రూఫ్ షెడ్స్ కింద పశువుల్ని కట్టేసినట్లయితే ఆ షెడ్ల మీద మనము చలువ చేసే ఈ రెల్లు గడ్డిని కానీ లేదా వరి గడ్డిని కానీ వేసుకోవచ్చు. తర్వాత ఎండ ప్రసరించకుండా ఆ షెడ్ చుట్టూరు గోన పట్టాలని లేదా పట్టాలని కట్టి వాటిని తరచూ తడుపుకోవడం వల్ల ఆ ఉష్ణోగ్రతని కొంచెం మేరకు తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా పశువులకి కావాల్సినంత తగినంత పుష్కలమైన చల్లని తాగునీరు ఏర్పాటులో ఎప్పుడూ ఉండాలి. తర్వాత ముఖ్యంగా మనం గేదెల్ని తీసుకున్నట్లయితే గేదెలు నల్ల శరీరాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అధిక వేడిని సంగ్రహిస్తాయి, అధిక ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి రోజులో 2-3 సార్లు కుదిరినన్ని సార్లు తడి వాటర్ స్ప్రింకిల్ చేయటం పైపుల ద్వారా లేదా కడగటానికి మనము వెసులుబాటు చేసినట్లయితే పశువులు సౌకర్యవంతంగా ఉంటాయి. తర్వాత ఈ చలికాలంలో పశువులు ముఖ్యంగా గేదెలు ఈనే కాలం అవుతుంది. ఈనిన తర్వాత దూడల తోటి పాల సామర్థ్యం, పాల దిగుబడి మొదలయ్యే సమయం ఇది. కాబట్టి ఇందులో 2 రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఒకటి ఏంటంటే పాలది మిల్క్ స్ట్రెస్, లాక్టేషనల్ స్ట్రెస్, యాజ్ వెల్ యాజ్
ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్కి కూడా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి మనము ఇచ్చే దానా ఖచ్చితంగా చూసుకోవాలి. అందుబాటులో ఉన్నంత మేరకు పచ్చిగడ్డి మేపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోయినట్లయితే సైలేజ్ తయారు చేసి పెట్టుకున్న సైలేజ్ని మనం వాడటానికి ప్రయత్నం చేయాలి. చల్లటి సమయాల్లోనే వాటిని మేతకు తీసుకెళ్ళాలి, మేపడానికి తీసుకెళ్ళాలి. లేదంటే ఒకే దగ్గర ఉంచి మేపుకునేటట్లయితే పచ్చగడ్డిని, కత్తిరించిన పచ్చగడ్డిని ఇవ్వాలి. రాత్రి వేళల్లో హై డైటరీ ఫైబర్ కలిగిన ఎండుగడ్డిని ఇవ్వాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కువ కాలం ఎక్కువసేపు పశువుల్ని ఎండలో లేదా అధిక ఉష్ణోగ్రత సమయాల్లో మనం మేపినట్లయితే అవి నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్కి గురవుతున్నాయి. ఎందుకు అంటే దాటికి ఉత్పత్తి సామర్థ్యానికి కావాల్సిన శక్తిని నడకలో మేత సంపాదించుకోవడంలో తిరిగి అవి కోల్పోతాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ ఉండడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. తిరిగి కట్టడానికి పశువు దగ్గర శక్తి లేక హార్మోన్లు సరిగ్గా అసమతుల్యం ఏర్పడి అండోత్పత్తికి ఆటంకం కలుగుతుంది. మళ్ళీ పశువు కట్టడానికి ఇబ్బంది పడుతుంది. దీన్ని మనం ముఖ్యంగా గమనించుకోవాలి. అలాగే శక్తికారకమైన ఆహార పదార్థాలను కూడా మనము పశువులకి అందించాలి. దానాలో ముఖ్యంగా ఈ మొక్కజొన్న, తర్వాత ఈ పొట్టు, మినప పొట్టు, కంది పొట్టు, పల్లి పొట్టు, పల్లి చెక్క, పొద్దుతిరుగుడు చెక్క ఇట్లాంటివి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో చల్లని శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచేలాగా చూసుకోవాలి. ఈ అధిక వాతావరణ ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే మొత్తంలో పశువు యొక్క ఈ పునరుత్పత్తికి అవసరమైన హార్మోన్లు కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అవి తగ్గిపోయి దాని నుంచి మనకి ఈ FSH ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అండాలు ఉత్పత్తి కావడానికి కారకమైన హార్మోన్ విడుదల కూడా తక్కువ మోతాదులో విడుదలవటం వల్ల ఆ అండాశయాలు స్తబ్దుగా ఉండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈనిన రోజుని క్యాలెండర్లో లేదా తేదీని గుర్తుపెట్టుకొని రైతు ఏం చేయాలి అని అంటే ఈనిన తేదీ నుంచి ఖచ్చితంగా తిరిగి 60 రోజుల్లో పశువుని తిరిగి కట్టించుకునేటందుకు మళ్ళీ ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా నిపుణుడి చేత పునరుత్పత్తి వ్యవస్థని పరీక్ష చేయించుకుంటూ పశువు యొక్క శారీరక స్థితిని అర్థం చేసుకుంటూ దాని మేపులో, దాని పోషణలో, దాని యాజమాన్యంలో శ్రద్ధ తీసుకుంటే పునరుత్పత్తికి మళ్ళీ కట్టడానికి పశువు తయారవుతుంది.